ఆలోచనకర్త స్తోత్రం. అమేసయ ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్తుడగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్తుడగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. ఆహా లేలుయా, ఆహా లేలుయా, హల్లెలూయా, ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించిదివే స్తోత్రం. ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించిదివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ఆమేన్ అనువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్ అనువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వండి కన్నులు గెలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వండి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. మీకు ఆరాధన తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక ఆరాధన తండ్రి. ప్రభావ మీరు చేస్తున్న ప్రతి మేలు బట్టి ప్రభావ మేమందరూ స్తుతిస్తున్నాం. ప్రభావ మీకు ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభావ స్తోత్రం తండ్రి. యేసయ్యా మీకు ఆరాధన. త్వరగా వస్తామని చెప్పిన మా దేవ మీకు ఆరాధన తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. కలువరి సిలువలో తండ్రి మా కొరకు ప్రాణం బట్టి సమాధానం 3 రోజులు తెలియలేచిన మా ప్రభావ మా యేసయ్య మీకు ఆరాధన తండ్రి. ప్రభావ మీ గొప్ప నామాన్ని మమ్మందరి గణపరుస్తున్నాం. ఓహే బనసి ఆరాధన. ఓహే నంబ కరబిన సూర కోరబిరే దేవా బలమైన అభిషేకంతో దేవా కుమరిచుము తండ్రి. దేవా మీ ప్రభావంతో దేవా నింపుము తండ్రి. దేవా మీ సమాధానంతో కుమరిచుము, మీ ఆనందాలతో కుమరిచుము తండ్రి. ఓహే డబా కరబిన సూర కోరిబిన ఆరాధన. ఓకే బకర కోరు కోరిబిన సూర కోరిబిన దేవా అందరూ ఆత్మార్థంగా బలపరచుకోండి. ప్రాణాన్ని తాకుము తండ్రి, శరీరాన్ని తాకుము తండ్రి. ఓహే డబా కరబిన సూర కోరిబిరే తండ్రి. బలమైన అభిషేకంతో జీవంతో మహిమతో ఇప్పుడు జీవాధిపతి కుమ్మరిచుము తండ్రి, కుమ్మరిచుము తండ్రి. ఓహే డంబ కరవిన సిహారాధన. ఓహే డంబ కరవిన సూర కోరిబిరే నల్కాబిన సిఖారాధన. ఓహే డంబ కరవిన సూర కోరిబిన సిఖారాధన. ఓహే డంబ కరవిన సూర కోరిబిరే అలగమైన సిహారాధన తండ్రి. దేవా సిఖబకరాధన తండ్రి. వాక్యం తండ్రి మాట్లాడము ఇప్పుడు వేసిన ప్రతి ఒక్కరిను దేవాదీయంగా దీవించము. మహిమగనదా మీకే వేసిన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. పిల్లరా పొడి వేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. దేవుడు ప్రతి ఒక్కరిను అదేంగా దీవించినాక ఒక వాక్యం ప్రియులారా మనం ప్రారంభంగా చదివి మనం పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం ధ్యానిస్తాం. ప్రియులారా కొలస్సులకు రాసిన పత్రిక ప్రియులారా 2వ అధ్యాయము 2వ దినం ప్రియులారా ప్రారంభంగా మనం చదువు. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకోనగోరుచున్నాను. వారు ప్రేమయందు అదుకబడి సంపూర్ణ గ్రహింపు ఒక సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రిస్తువును స్పష్టముగా తెలుసుకోని వారే తమ హృదయంలో ఆదరణ పొందవలేనని
వారందరి కొరకు పోరాడుచున్నాడు. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన అంతే గుప్తములై ఉన్నవి. ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు గురించి రాయబడిన ఎన్నో వాక్యాలు ఉంది. దానిలో ఒక ప్రాముఖ్యమైన వాక్యం ఏమంట, ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు గురించి పరిశుద్ధాత్మ సహాయం వలన మనం అనుదినం మనం సత్యముగా గ్రహించాలి అన్నమాట. మనం గ్రహించాలి. యేసుక్రీస్తువును పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తాడు. వాక్య ప్రదేశ దేవుడు అనుగ్రహిస్తాడు. ఇలాగ ప్రియులారా మన యేసుక్రీస్తువును గ్రహించిన కొలది, పరిశుద్ధాత్మ వలన మనం క్రీస్తువును అనుభవించిన కొలది గ్రహించిన కొలది మన హృదయంలో గొప్ప ఓదార్పు అంటే ఆదరణ వస్తుంది అనమాట. హృదయంలో ఆదరణ ఎంకరిస్తా అవుతాయి అనమాట. యేసుక్రీస్తువును పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యం ద్వారా ప్రియులారా మనం గ్రహించిన కొలది, మన అనుభవ జ్ఞానం వలన గ్రహించిన కొలది మన హృదయంలో ఆదరణ, హృదయంలో మనకు సమాధానం, సంతోషం, నెమ్మది ఇంక్రీస్ అవుతాయి అనమాట. తక్కువ అది ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఎంతగా మనం ప్రభువును మనం అనుభవించిన కొలది, ప్రభువు గురించిన సత్యాలు ప్రియులారా సత్యంగా ప్రభువుని మనం గ్రహించిన కొలది ఆదరణ, సంతోషం, నెమ్మది ఇంక్రీస్ అవుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తండ్రిన దేవుడు నాకు మీకు ఇచ్చిన గొప్ప గిఫ్ట్, లేదంటే గొప్పది ప్రియులారా తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అన్నమాట. అంటే యేసుక్రీస్తు కంటే గొప్పది ఏది లేదన్నమాట. ఎవరు ఇవ్వలేదు. కాబట్టి ఎవరో మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని ఒకవేళ చక్కని మాటల చేత కొందరు మోసం చేయడానికి అవకాశం ఉందని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు కంటే శ్రేష్టమైనది ఇంకా లేదనమాట. యేసుక్రీస్తు కంటే ప్రియులారా శ్రేష్టమైనది మనకు దొరకలేదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తండ్రిన దేవుడు, జీవగల దేవుడు నాకు మీకు క్రీస్తువును అనుగ్రహించాడు. ఆ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన ఇప్పుడు మీలో నివాసం చేస్తున్నాడు. దూరంగా లేదు, మీలోనే నివాసం చేస్తున్నాడు. సువార్త విని రక్షణ పొందిన మీ ఆత్మలో, మీ హృదయంలో పరిశుద్ధాత్మ వలన క్రీస్తు నివాసం చేస్తాడు. ఇప్పుడు దేనికంటే శ్రేష్టమైనది ఏదీ లేదు. ఆ సత్యం పరిశుద్ధాత్మ వలన మన నిజంగా మనం గ్రహించిన వారు ఉండే నిరాశకు ఇంకా హృదయంలో చోటు ఉండలేదన్నమాట. డిప్రెషన్ కానీ, నిరాశ కానీ, బాధ కానీ, టెన్షన్ కానీ బ్రేక్ అయిపోతాయి, లేమైపోతాయి. ఎందుకంటే శ్రేష్టమైనది నాకు మీకు తండ్రిని దేవుడు ఇచ్చేస్తాడు. మనమేమో ఇంకా ఇస్తాడని మనం అనుకున్నాం. కానీ ప్రియులారా పాత నిబంధన మనం చదువుతున్నప్పుడు చాలా విషయాలు మనం చూసినట్లయితే వాగ్దానంగా ఉన్నట్టు మనం చూడొచ్చు. కానీ నూతన నిబంధనలో వచ్చిన యేసు రక్తం ద్వారా నూతన నిబంధనలోనికి పరిశుద్ధ జీవగల దేవుడు మనం తీసుకొని వచ్చు. ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్న ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం తర్వాత అంటే ఇప్పుడు ఈ కాలంలో ఉన్న ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తండ్రి దేవుడు మనకు క్రీస్తువును ఇచ్చేస్తామన్నమాట. అదే క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఇప్పుడు నివాసం చేస్తున్నామన్నమాట. ఇది ప్రియులారా మనం ధ్యానించాలి. ఈ సత్యం మనం ప్రతిరోజు ధ్యానించాలి అనమాట. ఒక్కరోజు విషయం కాదు, ప్రతిరోజు మనం క్రీస్తువుని ధ్యానించాలి. ఇంకా మనం దేవుని చిత్తమైనది యుగాలు ఆ దేవుని ప్రేమ మనం గ్రహించాలి అనమాట. యుగాలు నిత్యం ఆ దేవుని ప్రేమ అంత లోతైనది అనమాట. దేవుని ప్రేమ ప్రియులారా మనం చూసినట్లయితే చాలా లోతైనది. దానికి బిడల్పు ఉంది, దానికి ఇడుగు ఉంది, దానికి ఎత్తుంది. కాబట్టి దేవుని యొక్క ప్రేమ సకల పరిశుద్ధులతో కలిసి దాని లోతు పరిశుద్ధాత్మ సహాయం వలన, వాక్యం సహాయం వలన మనం అనుదినం గ్రహించే కృపా జీవం కలిగిన దేవుడు నాకు మీకు అనుగ్రహించినారు. కాబట్టి ఇప్పుడు దేవుని ప్రేమలో బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రేమ అందు అదుక్కపడి ఉండాలి. అంటే ఆ ప్రేమతో మనం కనెక్ట్ ఉండాలి అన్నమాట. మన క్రీస్తుతో పరిశుద్ధాత్మ వలన మనం కనెక్ట్ ఉన్నామన్నమాట. అంటే ప్రేమ అందు అదుక్కబడి ఉన్నప్పుడు అంటే ప్రేమ లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినప్పుడు ఏమవుతుంది? మనం చాలా బలం కలిగిన వ్యక్తిగా మార్చబడుతుంది అన్నమాట. మన ఆత్మలో బలందరిగా మార్చబడుతుంది.
ఈ కాలంలో ప్రియులారా మనకు అవసరం, ఆత్మలో అధికమైన బలం మనకు అవసరం అనమాట. ఆత్మశక్తి, డివైన్ పవర్, డివైన్ నాచురల్ దేవుడు యేసునామములో జీవం గల దేవుడు మనకు సమృద్ధి అనుగ్రహిస్తున్నాడు. అలాగే మన ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తాడు. లేదు ఆత్మ మనిషి అధికంగా బలపరుస్తున్నారు. ఇప్పుడు మన ఆత్మ మనిషి పరిశుద్ధాత్మ వలన మనం బలం పొందిన స్థాయిలో ప్రియులారా మనం బ్రతుకుతున్నప్పుడు మన ఆత్మ అనుసరంగా బ్రతుకుతాయి అనమాట. పరిశుద్ధంగానే బ్రతుకుతాయి, దేవుని చిత్తానుసరంగా బ్రతుకుతాయి అనమాట. లేదు కాబట్టి ఇన్నర్ మ్యాన్ మన ఆత్మ మనిషి పరిశుద్ధ జీవం కలిగిన దేవుడు యేసునామములో అధికంగా బలపరిచినాక కాబట్టి తండ్రిన దేవుడు తన ప్రియ కుమారుని మనకు ఇచ్చేసాం. ఒకటే కుమారుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాస చేస్తున్నా కాబట్టి ప్రియులరా దేనికంటే శ్రేష్టమైనది మనకు దేనికంటే శ్రేష్టమైన లేదు, యేసుక్రీస్తు కంటే శ్రేష్టమైన లేదు. కాబట్టి ప్రియుల గొప్పది తండ్రి దేవుడు మనకి ఇచ్చేస్తామని కాబట్టి మనం ఆనందించుకోవాలి. ప్రభువునందు మనం ఆనందించుకోవాలి ప్రియుల, ఆనందించుకోవాలి. ఇప్పుడు ప్రభువునందు మనం ఆనందించుకోకుండా మనం ఇప్పుడు కూడా దుఃఖం, నిరాశతో, బాధతో ఉన్నామంటే మనలో వచ్చిన ఆ గొప్ప దేవుడు ఇంత గొప్పవాడని గ్రహింపు మనకు సరిగా లేదనమాట. ఎంత గొప్పవాడని గ్రహింపు సరిగా మనకుండే ప్రియులారా మన హృదయం ఆనందంతో పొంగిపొర్లుతుంది అనమాట. సమాధానం ఇంక్రీస్ అవుతాయి, ఓదార్పు, ధైర్యం వస్తాయి అనమాట. ధైర్యం మనం చూసినట్లయితే చాలా మంది రక్షణ పొందిన వాళ్ళు కూడా ఉన్న ప్రాముఖ్యమైన ఒక సమస్య ఏంటంటే ధైర్యం లేని పరిస్థితి. అంటే పిరికిత్తనం, అంటే ధైర్యం లేని ఫియర్, భయం వస్తున్నాయి అనమాట. భయంతో బంధించబడిన స్థాయిలో కొందరు ఉన్నారు. కాబట్టి ఆమె యేసుక్రీస్తు గురించి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చిన దేవుడు ఎంత గొప్పవాడని గ్రహించిన కొలది ఫియర్ నుండి తప్పకుండా బయటపడతాయి అనమాట. హల్లెలూయా. ఫియర్ దాని వెనక దెయ్యాలు పనిచేస్తుంది అనమాట, దురాత్మ, చీకటి శక్తులు. కాబట్టి ప్రియుల దేవుని చిత్తం, దేవుడు సత్యం మనం గ్రహించిన కొలది, క్రిస్తుని మనం గ్రహించిన కొలది భయం నుండి ప్రియులారా మనం పూర్తిగా బయటపడతాయి అనమాట. అది దేవుని చిత్తం అదనమాట. కాబట్టి ప్రియులారా భయం ఆందోళనతో బ్రతకడం కాదు దేవుని చిత్తం. దేవునితో భయభక్తి కలిగి బ్రతకాలి. కానీ మనం దేవుని బిడ్డలుగా మరణాన్ని, దేవుని కుమార్తె మన మరణాన్ని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన తండ్రి, మన జీవగల దేవుడు మరణాన్ని జయించామన్నమాట. మరణం మీదే కూడా అధికారం కలిగిన దేవుడు. పాదాల మరణం దాని యొక్క తాళంపు చెవులు కలిగిన దేవుడు మన తండ్రి, మన ప్రభువైన యేసుక్రీస్తు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన తండ్రి పిల్లల అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు పిల్లలమనమాట, దేవుని బిడ్డలమనమాట మనం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం క్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించిన సాయి మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తునందు ఇప్పుడు మన ఈ భూమిలో దేవుని కుమారుగా మనం ఉన్నామన్నమాట, దేవుని కుమార్తె ఉన్నామన్నమాట. హల్లెలూయా. ఎంత గొప్ప సాయి ప్రియులారా. కాబట్టి నేను ఈ భూమిలో దేవుని కుమార్తెగా బ్రతకాలని జీవం గల దేవుడు ప్రియులారా కోరుతుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేశారు. కాబట్టి ప్రత్యేకంగా దేవుని కుమార్తెగా ఉన్న మనం యేసునామములో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పకుండా ప్రియులారా దేవుని కార్యాలు జరుగుతాయి అన్నమాట. దేవుడు మన ప్రార్థన ఆలకించి గొప్ప కార్యం చేస్తాడు. చిన్న కార్యం కాదు, మన జీవం గల దేవుడు చిన్నది గాని పెద్దది గాని అన్ని గొప్ప ప్రతి కార్యాలు జరుగుతాయి అనమాట. యేసునామములో ప్రియులారా మనం ప్రార్థన చేసినప్పుడు యేసు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా మార్చబడిన మన ప్రార్థన జీవం గల దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. తప్పకుండా దేవుడు అది ఆలకించి దానికి జవాబు అనుగ్రహిస్తాడు అనమాట. ఇప్పుడు ఈ ప్రార్థనకు, యేసునామములో ఉన్న ప్రార్థనకు చాలా పవర్ ఉంది, శక్తి ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ప్రార్థనలో మనం నమ్మకంగా మనం చేయాలి. ప్రార్థన ప్రియులారా మనం నమ్మకంగా చేయాలి. ప్రార్థన అనేకులు ఈ కాలంలో మనం చూసినట్టే ప్రార్థన కొరకు జీవగల దేవుడు అభిషేకించి దేవుడు చాలా బలంగా వాడుతాడు. అది కూడా గొప్ప పరిచయం అనమాట. యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్టే తన శిష్యులను పిలిచిన తర్వాత ప్రసంగం చేయడానికి నేర్పించడం కంటే ప్రియులారా ప్రార్థన ఎలాగే పరలోక తండ్రిని పిలుచుకొని ప్రార్థన ఎలాగే చేయమని నేర్పించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థన ఒక విలువ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. గొప్పతనం మనం అర్థం చేసుకోవాలి. చాలా గొప్పదన్నమాట ప్రార్థన. యేసునామములో మనం ప్రార్థన చేసినప్పుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు జరుగుతుంది. ఎన్నో గొప్ప కార్యాలు జరిగాం, ఇంకా ఇప్పుడు కూడా జరుగుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి.
కాబట్టి ప్రార్థన చేయడం అది దేవుడు ఇచ్చిన అభిషేకం, దేవుని కృప అనమాట. ప్రార్థన చేయడం ఇప్పుడు మనం చూస్తున్నది భూమిలో ప్రియులారా, మన యేసుక్రీస్తు తన బ్రతుకుల్లో మనం చూస్తున్నది ఉదయకాలం లేచి ప్రార్థన చేశారు. పెందలక్కడ లేచి ఉదయకాలం లేచి యేసుక్రీస్తు తండ్రితో మాట్లాడామన్నమాట. జీవం కలిగిన దేవునితో మాట్లాడాడు. ఇప్పుడు ఈ భూమిలో బ్రతికినప్పుడు యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనం చూసినట్టే ప్రార్థన అవసరం అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు మనిషిగా వచ్చిన ఒకటి, యేసుక్రీస్తు దేవుడు అన్నప్పుడు కూడా మనిషిగా నిన్ను రక్షించుకోవడానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా ఉదయకాలం లేచి ప్రార్థన చేసినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు రాత్రి కూడా ప్రార్థన చేసినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి పగటి వేళలో కూడా యేసుక్రీస్తు ప్రార్థన చేసినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఒకటి అంటే తండ్రితో మాట్లాడడం అనమాట. ప్రార్థన అంటే తండ్రితో మాట్లాడడం, తండ్రితో మాట్లాడడం. తండ్రి కూడా మాట్లాడతారు, జీవంగా దేవుడు మాట్లాడతారు. కాబట్టి మనం కూడా ప్రియులారా నమ్మకంగా ఈ కాలంలో ఉదయకాలం లేచి ప్రార్థన చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపని బట్టి స్తోత్రం. అది మాత్రం కాకుండా అనేకులు నా కొరకు మీ కొరకు ప్రార్థన చేస్తున్నా దేవునికి స్తోత్రం. అది కూడా గొప్ప సహాయం అనమాట. అది కూడా చాలా గొప్ప సహాయం. మనకు కొనేసారి ఇలాగ అనిపిస్తుంది, కొన్ని లక్షలు డబ్బు చేతులు ఇచ్చి ఉంటే బాగుంది కదా అని. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, లక్షలు డబ్బు కంటే కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి ప్రార్థన సహాయం ఇంకా గొప్పది అనమాట. కొన్నిసారి మనకు దాని విలువ మనకు అర్థం కాదని, కాబట్టి మనకు కొన్నిసారి దాని యొక్క విలువ, దాని యొక్క గొప్పతనం మనకు అర్థం కాదేమో. కానీ ప్రియులారా దానిలో కూడా అది ప్రార్థన సహాయం ప్రియులారా అది చాలా గొప్పది అనమాట. దానివల్ల ప్రియులారా మనకు చాలా మేలు జరుగుతుంది. కానీ మనం అది పూర్తిగా మనం అర్థం చేసుకోవడం లేదన్నమాట. దాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకోవడం లేదు, కొంత మట్టుకు మాత్రం మనం అర్థం చేసుకోవడం అనమాట. ఇప్పుడు ప్రియులారా ప్రార్థన ప్రియులారా చాలా గొప్పది అనమాట. యేసునామములో కలిసి ఆత్మ కలిగించే ఐగలతో బుద్ధిలో కావచ్చు, లేదంటే ఆత్మతో కావచ్చు ప్రార్థన చేయడం అది చాలా గొప్ప విషయం అనమాట. అది బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు మనం స్పష్టంగా మనం చూడవచ్చు, నిర్గమ కాండంలో ప్రియులారా మనం చూడవచ్చు. 17వ అధ్యాయం మనం మోసే ప్రియులారా మనం చూసినట్టే మోసే ప్రార్థన చేసినప్పుడు కొండ పైనకి ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా హోరును సపోర్ట్ చేస్తున్నాం అనమాట. హోరు కూడా తనకు ప్రార్థన అంటే తన చేయి పైకు లేపిన స్థాయిలో ఉన్నప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే ఇశ్రాయేలుకు జయం వస్తుంది అనమాట. అలాగే ఎప్పుడైతే మోసే ప్రియులారా తన చేయి కిందకి పెట్టినప్పుడు ప్రియులారా ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయినట్టు ప్రియులారా మనం అమాయకులకు జయం వచ్చినట్టు పరిస్థితి వెంటనే మార్పు జరిగినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. చూడండి, కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. మన యేసునామములో మనం ప్రార్థన చేసినప్పుడు సెలవు మరణంతో యేసుక్రీస్తు మనకు జయం అనుగ్రహించారు. కాబట్టి ఆ జయం మన జీవితంలో అనుభవంగా మార్చబడతాయి అనమాట. ఈ ప్రార్థన ద్వారా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కలువరి శిలువలో మరణం ద్వారా పొందిన జయం మన జీవితంలో అది అనుభవంగా పరిశుద్ధాత్మ దేవుడు మార్చేస్తాయి అనమాట. ప్రార్థన ద్వారా అభావాధికారులు ఈ ప్రార్థన అగ్ని వలన అది కాలిపోతాయి అనమాట. ఇంకా మనలో ఉన్న బలహీనత ఉంది, మనలో ఉన్న బలహీనత కూడా ప్రార్థన అగ్ని ద్వారా కాల్చివేయబడతాయి అనమాట. అంటే శరీర క్రియలు చంపబడతాయి అనమాట, చంపబడతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తుంటే మనలో గొప్ప దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు ఉన్నాడు. అయినప్పుడు కూడా మన ప్రార్థనలో నమ్మకంగా ప్రార్థన చేయలేదంటే ఏమవుతుంది అంటే మన సిన్ఫుల్ న్యాచురు ప్రియులారా లేచి రావడానికి అవకాశం ఉంది అనమాట. పడిపోయిన ఆదాము ఒక స్వభావం మనలో ఉంది అనమాట. ప్రతి మనిషిలో ఉంది, బాధపడకండి. ఇంకా సువార్త వినడం ఉందన్న మనలో దేవుడు నివాస చేస్తున్నాం అనమాట. పరిశుద్ధరైన మహిమా పూర్ణ క్రీస్తు నాలో మేలో ఇప్పుడు నివాస చేస్తాం. ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు ప్రియుల పరిశుద్ధాత్మ అగ్ని వలన ఏమవుతుంది, ఈ పాప స్వభావం పాప నియమం ఆగిపోతాయి అనమాట. పాప నియమం పని చేయకుండా ఆగిపోతాయి అనమాట. ఇది ప్రార్థన ద్వారానే ప్రార్థన వాక్యం, ప్రార్థనలో వాక్యం కూడా కలపాలి అనమాట. వాక్యం కూడా అవసరం అనమాట. ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ సహాయం వలన మనం ప్రార్థన చేయాలి, దానిలో వాక్యం కూడా మనం మిక్స్ చేయాలన్నమాట, కలపాలి. ప్రార్థనలో వాక్యం గర్గం కూడా వాడుకోవాలి అనమాట. ప్రార్థన వాక్యం ప్రార్థన అలాగా మనం చేస్తున్నప్పుడు ఏమవుతుంది ప్రియులారా, శరీర క్రియలు బయట రాకుండా అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది,
మన ఆత్మీయుడు ఆత్మీయురాలుగా బ్రతుకుతున్నమాట. ఆత్మ కన్నులు తెరబడతాయి, ఆత్మ చెవులు అదేగా తెరబడతాయి. కాబట్టి ప్రార్థన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, చాలా గొప్ప సహాయం అన్నమాట. కొందరున్నారు కొన్నిసారి కొన్ని సహాయం అడిగి వస్తారు. నాకు ఒక 10,000 ఇస్తారా, లేదంటే ఒక 20,000 నాకు అవసరం ఉంది, నాకు పంపిస్తారా, ఇస్తారా. కొన్నిసారి ఉండవచ్చు, లేదు కావచ్చు. కొన్నిసారి ఇస్తారు, కొన్నిసారి ఇవ్వలేదు. కాబట్టి ఇవ్వలేనప్పుడు వారికి బాధ వస్తుంది. కానీ ఆత్మీయుడు లేదని ఆత్మీయురాలు ఇలాగ చెప్తారు. మామూలు అయితే ఇలాగ చెప్తారు, నేనైతే ప్రార్థన చేస్తాను బ్రదర్ సిస్టర్, నేనైతే మీకు 20,000 కదా, దేవుడు దానికంటే కూడా ఇవ్వడానికి శక్తి కలిగిన దేవుడు, నేనైతే మీకు ప్రార్థన చేస్తామని కొందరు ప్రార్థన చేసి పంపిస్తారు. కానీ డబ్బు చేతులు ఇవ్వలేదు కాబట్టి బాధతో అంటే తప్పుపట్టడానికి అవకాశం ఉంది అనమాట కొందరు. కాబట్టి దేశ ప్రియాలు మనం తప్పుపట్టవద్దు. ఎవరైనా డబ్బు ఇచ్చిన సోతన ఇవ్వలేకపోయిన దేశే తప్పుపట్టవద్దు. ఎందుకు తప్పుపట్టాలి? కాబట్టి మనల్ని పిలిచిన దేవుడు మనం అర్థం చేసుకోవాలి. జీవంగల దేవుడు ఉన్నాడు, సర్వశక్తి మందుడు. మన జీవంగల దేవుడు, మన దేవుడు గురించి దేవుడు సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, సజీవుడు అని దేవుడు. కాబట్టి ఎవరు నిన్ను నిర్మించాం, ఎవరు వల్ల మనం పంపబడాం, ఎవరు వాళ్ళని పిలిచాం, మనం అర్థం చేసుకోవాలి. జీవగల దేవుడు అనమాట. కాబట్టి ఇప్పుడు పలానా బ్రదర్ లేదంటే పలానా సిస్టర్, పలానా వ్యక్తి మనకు ఒకవేళ ముందు గతకాలంలో సహాయం చేసి ఉండవచ్చు, లేదంటే ఇప్పుడు సహాయం చేయడం లేదేమో. కానీ మన దేశీ మనం సనగే వారు మనం ఉండవద్దు, నిరాశ చెందే వారు మనం ఉండవద్దు. ఒకవేళ మనం నిరాశ చెందుతున్నామంటే దానికి అర్థం ఏంటది? మన హృదయం జీవగల దేవుల్లో మన హృదయం లేదనమాట. అదే సత్యం. జీవగల దేవుల్లో మన హృదయం ఉండే మనం ఎందుకు కుంగిపోవాలి? కుంగిపోలే. ఇప్పుడు మన మనసును ట్రైనింగ్ చేసుకోవాలన్నమాట. కొన్నిసారి మనసు ఎలాగంటే దేవుని కంటే మనుషుల మీద ఆధారపడినట్టు కొన్నిసారి కన్వర్ట్ అవుతాయి, కొంచెం మార్పు వస్తాను. కాబట్టి ఇప్పుడు ఇలా మన మనసును హృదయాన్ని ఎల్లప్పుడూ నేర్పించాలన్నమాట. జీవగల దేవుల్లో ఆధారపడు. టెస్ట్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. జీవగల దేవుడు ఉన్నాడు, జీవగల దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. మన జీవగల దేవుని గొప్పతనం ఏంటంటే అందరికంటే ఎక్కువ ప్రియులారా మన హృదయాన్ని అర్థం చేసుకోగలిగిన శక్తి అయిన దేవుడు అనమాట. కొన్నిసారి మీ సొంత భర్త కూడా, లేదంటే మీ సొంత భార్య కూడా, లేదంటే మీ పిల్లలు కూడా, లేదంటే మీ తోటి మీ తల్లిదండ్రులు గాని, మీ చుట్టాలు గాని, మీ స్నేహితులు కూడా కొన్నిసారి మీ హృదయం, లేదంటే కొన్నిసారి మీరే మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోలేదని మీ పరిసరం ఎందుకు ఏమో ఇది ఇలాగే. కాబట్టి ప్రియులారా కాబట్టి జీవగల దేవుడు ప్రియులారా మన గురించి మనకంటే ఎక్కువ దేవునికి తెలుస్తా అనమాట. లేదు, కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. దేవునికి నా గురించి మీ గురించి మనం చెప్పకుండానే తెలుస్తా అనమాట. మనకు కొన్నిసారి మనం చెప్తాం, ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది. అప్పుడే మనం కొన్నిసారి అనుకున్నారేమో, అప్పుడే దేవునికి అది తెలుస్తాను కాదు. ప్రియులారా మనం చెప్పడం మన బాధ అనమాట. మన తండ్రి జీవగల దేవునితో మనం చెప్పాలి, ఆశ్రయించాలి. చెప్పడం కూడా ఒక ఆశ్రయించడం అన్నమాట. మన జీవగల దేవునితో మాట్లాడాలి. కాబట్టి మనకంటే నా గురించి మీ గురించి అన్ని పూర్తిగా తెలిసిన దేవుడు మన దేవుడు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం బైబిల్ మనకు నేర్పిస్తుంది, మనుషుల్లో ఆశ్రయించడం కంటే జీవగల దేవుడు ఉన్నాడు. కాబట్టి సమాధి నుండి తిరిగిలేచిన పునరుద్ధానుడు, సర్వశక్తి జయించిన దేవుడు, పరిశుద్ధుడు, గొప్ప దేవుడు, యేసు నామములో ఎవరైతే పిలుస్తారో, యేసయ్య నాకు సహాయం దేవుని ఎవరైతే పిలుస్తారో, ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి సహాయం చేస్తాడు. తప్పకుండా సహాయం చేస్తాడు. కానీ మనం నమ్మాలి, సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గర వచ్చిన వారిను దేవుని దగ్గరే యేసుక్రీస్తులో ఆధారపడి వచ్చిన వారిను తిరస్కరించే దేవుడు కాదు. నువ్వు నా దగ్గరకు రావద్దు, నువ్వు నాతో మాట్లాడవద్దు, ఇలాంటి మాటలు చెప్పే దేవుడు కాదు. ఇంత ఘోరమైన పాపి అయినా సరే కూడా ప్రభు దగ్గరికి రావచ్చు. ఇంత ఘోరమైన పాపి అయినా సరే వారు కూడా సహాయం చేయడానికి, అంటే వారిని కూడా పరిశుద్ధుడుగా, వారిని కూడా యేసు రక్తం ద్వారా కడిగి వారిని కూడా మంచి స్థాయికి దీవించడానికి శక్తి గల దేవుడు అనమాట మన దేవుడు. అంత కరుణ దయగలిగిన దేవుడు మన దేవుడు. ఇప్పుడు మనం ప్రభు దగ్గరకు
మనం రావాలి. మన ఆశ్రయం జీవం కలిగిన దేవుడు అనమాట. కాబట్టి మనం ఆశ్రయం, మన హృదయాన్ని మనం నేర్పించాలి, హృదయాన్ని నేర్పించాలి అన్నమాట. ఆమేన్. కాబట్టి మన తండ్రి జీవం కలిగిన దేవుడు, హల్లెలూయా, మన కాపరి, జీవాధిపతి. అంటే ఆ జీవం కలిగిన దేవుల్లో ఆధారపడుతున్న వారు, నిజంగా ఆధారపడుతున్న వారు సిగ్గుపడలేదు. కాబట్టి డాడీ నాకు సహాయం లేదని, లేదంటే నా అమ్మ నాకు సహాయం లేదు, లేదంటే పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ నాకు సహాయం లేదు, లేదంటే పలానా విశ్వాసి నాకు సహాయం చేయలేదు, పలానా వరకు నాకు సహాయం చేయలేదు అని చెప్తున్న స్థాయిలో మనం ఉన్నామంటే ప్రియులారా, మన హృదయం దేవుని నుండి ఇంకా దూరంగా ఉన్నట్టే. మనం హృదయం దేవునిలో ఆధారపడాలి. దేవుడు ఉన్నాడు, దేవునికి స్తోత్రం, దేవుడు ఉన్నాడు. కాబట్టి యోసేపు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే జీవం కలిగిన దేవునిలో ఆధారపడే సొంత తల్లిదండ్రులు కూడా కొన్నిసారి వారు సహాయం, వారు యోసేపును యాకోబు ప్రేమించారు నిజమే. కానీ ప్రియులారా మనం చూస్తున్నట్లయితే కొన్నిసారి యోసేపు జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు సొంతం తల్లిదండ్రులు కూడా, లేదంటే సొంతం సహోదరులు కూడా సహాయపడలేని పరిస్థితుల్లో యోసేపు బ్రతిక. సొంతం డాడీ బ్రతి ఉన్నా, కానీ డాడీతో కలవలేని పరిస్థితి. ఎందుకంటే అమ్మ పడడం జరిగింది అనమాట. చాలా దూరదేశంలో ఉన్నా, తండ్రి ఉన్నా కానీ తండ్రి నుండి సహాయం దొరకలేని పరిస్థితి. ఆయన కానీ ప్రియులారా మనం చూడవచ్చు, పరలోక తండ్రి, జీవం కలిగిన దేవుడు, శారీరక తండ్రి, ఫిజికల్ తండ్రి కొన్నిసారి సహాయం చేయలేని పరిస్థితులు ఉండొచ్చు. ఫిజికల్ గా ఉన్న తల్లిదండ్రులు కానీ, భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కొన్నిసారి వారికి లిమిట్ ఉంది అనమాట. దేవుడు చేసినట్టు వారికి చేయడానికి వీల్లేదు. కానీ ప్రియులారా మనం చూడవచ్చు, ఆయన కానీ యోసేపు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే స్తోత్రం, సంతోషం, సమాధానం, నెమ్మది అనుభవించుకొని ప్రతిరోజు ఆత్మీయంగా ఎదుగుతున్నామన్నమాట. ప్రతిరోజు ఆత్మీయంగా ఎదుగుతున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కారణం ప్రియులారా మనం చూసినట్లయితే యోసేపుకు పరలోక తండ్రితో కనెక్ట్ ఉంది అనమాట. సింపుల్, వెరీ సింపుల్. కాబట్టి తండ్రితో కనెక్ట్ ఉంది, జీవం కలిగిన దేవునితో కనెక్ట్ ఉంది. అది కొరిగా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనకు కూడా మన సహవాసం ఎలా ఉంది, జీవం కలిగిన దేవునితో మన రిలేషన్షిప్ ఎలా ఉంది, జీవం కలిగిన దేవునితో ఉన్న రిలేషన్షిప్ పరిశుద్ధాత్మ సహాయం వలన మనం అది కాపాడుకోవాలి, మెయింటైన్ చేసుకోవాలి అనమాట. దాని వలన పెద్ద పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు, పెద్ద పెద్ద గాలి, పెద్ద పెద్ద వరద అలాంటి ఘోరమైన సమస్యలు మనం జీవితంలోనికి వచ్చినప్పుడు కూడా ప్రియులారా దేవుడు మనకు అండగా ఉన్న కాబట్టి, దేవుని యొక్క ప్రెసెన్స్ మనకు ఉన్న కాబట్టి మనకు దాన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు అనమాట. మన నాశనం ఆకుండా జీవగల దేవుడు కాపాడతాడు. ఇప్పుడు మన యోసేపు జీవితంలో మనం చూసినట్టే సమస్య చాలా లోతైన సమస్య, చాలా ఘోరమైన సమస్యలు. ఆయన కానీ ఆ సమస్యల వలన నిరాశ చెందినట్టు, లేదంటే కృంగిపోయినట్టు, లేదంటే భవిష్యత్తు అంతా కూడా నాశనం అయిపోయినట్టు లేదనమాట. భవిష్యత్తు నాశనం అయిపోలేదు. కారణం ఏంటది? యోసేపు ప్రియులారా మనం చూసినట్లయితే అదుక్కపడి ఉన్న ప్రేమందు అదుక్కపడి ఉండాలని మనం రాయబడినట్టు, వాక్యం రాయబడినట్టు జీవగల దేవునితో అండుగట్టబడి, అంటే జీవగల దేవుని గట్టిగా పట్టుకొని ఉన్నామన్నమాట. జీవగల దేవుడు కూడా గట్టిగా యోసేపుని పట్టుకొని, సువార్త దర్శనం పొందిన మనం ఆత్మలు కూడా ఇదే జరుగుతుంది. మనల్ని జీవగల దేవుడు గట్టిగా మన ఆత్మను మనల్ని పట్టుకొని ఉన్నా, మన కూడా గట్టిగా పరిశుద్ధాత్మ సహాయం వల్ల దేవుని హత్తుకోవాలి. బైబిల్లో రాయబడింది, చాలాసారి బైబిల్లో రాయబడింది, మనం జీవగల దేవుని ప్రభువును మనం హత్తుకోవాలి. హల్లెలూయా. ఈ కొలస్సీ రాసిన 2:18 మనం చూడవచ్చు, శిరస్సును హత్తుకోనని వాడబడును అని రాయబడింది. ఇప్పుడు శిరస్సును హత్తుకోవచ్చు అంటే తలైన సంఘానికి తలైన యేసుక్రీస్తుని మనం హత్తుకోవాలి. యేసుక్రీస్తు మనల్ని హత్తుకొని ఉన్నాం, ఆత్మలో పరిశుద్ధాత్మ వలన మనం ఆత్మను గట్టిగా పట్టుకొని ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఆ రిలేషన్షిప్ లో మనం కొనసాగించబడాలి. అప్పుడు యోసేపు ప్రియులారా మనం చూసినట్లయితే పరిస్థితులు అనుకూలం లేదు. ఆయన గాని ప్రార్థన గాని, ఆరాధన, నేను నమ్ముతున్న స్తుతి గాని తగ్గిపోలేదు. ఒకవేళ తగ్గిపోయి ఉండే ఏమవుతుంది? పడిపోతాయి అనమాట. శరీర క్రియలు బయటపడతాయి. కానీ మనం చూడవచ్చు, మంచి చక్కని ఛాన్స్ ఇచ్చామన్నమాట. ఐగుప్తు స్త్రీ అంటే చాలా అందమైనది. కాబట్టి అందమైన స్త్రీ గాని ఆహ్వానించినప్పుడు కూడా, పాపం చేయమని చెప్పినప్పుడు కూడా పరిశుద్ధమైన జీవం కలిగిన దేవుని చూస్తున్న ప్రియులారా యోసేపు పాపం చేయకుండా పారిపోయినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అంటే దానికి అర్థం ఏంటిది? నాకు లోకానుసరంగా ఉన్న సంతోషం కాదు నాకు అవసరం,
నాకు సంతోషం కావాలి, కానీ జీవం గల దేవునితో రిలేషన్షిప్ లో నేను ఆనందించాలి. అదే ప్రభువునందు ఆనందించడం అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు లోకానుసరమైన సంతోషం కంటే నాకు జీవం గల దేవుడు నన్ను పిలిచాం, జీవం గల దేవుడు నన్ను చూస్తున్నా, కాబట్టి నేను దేవుని దృష్టిలో నీతిగా, న్యాయంగా, మంచి మనసాక్షి కలిగిన వ్యక్తిగా నేను బ్రతకాలని కోరామన్నమాట. కోరడం మాత్రం కాదు, నిర్ణయం కూడా, స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నామన్నమాట. మనం చాలాసారి కోరుతాం, దేవా నేను పరిశుద్ధంగా ఉండాలి, వాక్యానుసరంగా ఉండాలి, మంచిగా ఉండాలి కోరదాం, కానీ అక్కడ ఆగిపోతాను. అక్కడితో ఆగిపోవద్దు పిల్లలు. మనం స్ట్రాంగ్ నిర్ణయం కూడా తీసుకోవాలి అన్నమాట. యేసునామములో మన స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలి. వాక్యానుసరమైన, దేవుని చిత్తానుసరమైన స్ట్రాంగ్ నిర్ణయం మనకు అవసరం. అలాగే పరిశుద్ధాత్మలో ఆధారపడి మన స్ట్రాంగ్ నిర్ణయం తీసుకొని పిల్లలు మనం ముందుకు వెళ్ళాలి. అలాగే కాబట్టి ప్రభు మన పక్షంగా నిలబడి మనం బలపరుస్తాడు. కానీ మన కోరిక మంచిది, ఆలోచన మంచిది, ప్రభుత్వం కలిసి బ్రతకాలి అనే ఆలోచన మంచిది, కోరిక మంచిది. ఆలోచన మాత్రం సరిపోలేదు, కోరిక మాత్రం సరిపోలేదు. పరిశుద్ధాత్మ వలన మనం స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలి. స్ట్రాంగ్ నిర్ణయం మాత్రం సరిపోలేదు, ఇంకా ప్రభు సహాయం కూడా మనకు అవసరం. అప్పుడే మన వాక్యానుసారంగా బ్రతకడానికి సాధ్యం అనమాట. మనం ఆలోచన చేస్తే మంచిది, ప్రభు మీతో కలిసి పరిశుద్ధంగా వాక్యానుసారం బ్రతకాలి, మంచి ఆలోచన. కోరిక కూడా ఓకే, మంచిది. నిర్ణయం తీసుకున్నాం, మంచిది. ఇంకా అది మాత్రం సరిపోలేదు, ఇంకా మనకు దేవుని సహాయం, దేవుని కృప, దేవుని సహాయం కూడా మనకు అవసరం. అప్పుడే పొరిల్లరా మనం జయంతో మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి పొరిల్లరా మనం చూసితే యోసేపు అంచెలంచెలు ఎదిగామన్నమాట. పరిస్థితి అనుకూలంగా లేదు కాబట్టి మనం అనుకోవద్దు ఎల్లప్పుడూ నాకు మీకు పరిస్థితి అనుకూలంగా వచ్చిన తర్వాత చూస్తాంలే అంటే ప్రియులరా, అది పని జరిగేది కాదు. కాబట్టి పరిస్థితులు అనుకూలంగా ఉన్నా కానీ లేకున్నా సరే నో ప్రాబ్లం. జీవం గల దేవునిలో ఆధారపడి ప్రియులరా మనం ముందుకు నడవడం మనం నేర్చుకోవాలి. సమస్యలు జయించుకొని మనం బ్రతకడం నేర్చుకోవాలి. అందుకొరకు పరిశుద్ధాత్మ టీచింగ్ మనకు అవసరం, హోలీ స్పిరిట్ బోధ మనకు అవసరం, దేవుని బోధ మనకు అవసరం, జీవం గల దేవుని యొక్క స్వరం మనకు అవసరం అన్నమాట. స్వరం అవసరం. కాబట్టి మన సరాసరి ఏం జరుగుతుంది? ప్రభు నేను విన్నాను, నీ మాట విన్నాను, నీ మాటకు లోబడతానని మనం హృదయంలో కోరుతారేమో, చెప్తారేమో. కానీ ప్రభు దగ్గర వచ్చినప్పుడు, ప్రభు మాట్లాడిన తర్వాత మనం ప్రియులరా వింటున్న స్థాయిలో మాత్రం, ఉన్న స్థాయిలో కొందరు ఉండవచ్చు, వింటున్న స్థాయిలో మాత్రం అంటే దేవుని యొక్క వాక్యం జీవితంలో అమలు పరచబడలేని పరిస్థితి. కాబట్టి ప్రియులరా పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేశాడు. దేవుని వాక్యానుసారంగా నేను మీరు బ్రతకాలంటే మన వలన మాత్రం అది సాధ్యం కాదు. అవును, దేవుడు కృపాన్ని బట్టి అనమాట, పరిశుద్ధాత్మ దేవుని సహాయం, క్రిస్తు సహాయాన్ని బట్టి ప్రియులరా మనం వాక్యానుసారంగా బ్రతికేది యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తు ప్రియులరా మనం చూస్తే 100% తండ్రికి లోబడి బ్రతికి, అదే క్రిస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మేలు ఉన్నావు కాబట్టి ఆ క్రిస్తు మనలో ఎదుగుతున్నప్పుడు, ఆ క్రిస్తుకు మనం సమర్పించే రసాలు వెళ్ళినప్పుడు అదే క్రిస్తు నా ద్వారా మీ ద్వారా బ్రతుకుతుంది. హల్లెలూయా, మన ద్వారా బ్రతుకుతుంది. కాబట్టి మనం ఛాన్స్ ఇవ్వాలి. అంటే ఛాన్స్ ఇవ్వాలంటే మనం ఒప్పుకోవాలి. ఏసే నేను కాదు, నా ఆత్మ ప్రాణాన్ని పూర్తి చేస్తాం, తప్ప మీరు పరిపాలన చేసుకో, మీరు నా ద్వారా మాట్లాడమంది, మీరు ద్వారా నా ద్వారా చూడము, నా ద్వారా వినము, నా ద్వారా నన్ను నడిపించు. క్రిస్తు మనలో ఉన్నాడు. ఆ క్రిస్తు మనలో ఎదిగినాక, క్రిస్తు మన ద్వారా బ్రతికినాక అదే మన ఆత్మీయ జీవితం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తే యోసేపు ప్రియులారా కుంగిపోలేదు. తండ్రి సహాయం చేయలేదని, సహోదరులు ఇబ్బంది పెట్టామని సరే ఇంకా ఎందుకు బ్రతకాలి అని అనుకొని సూసైడ్ చేయాలని ఆలోచన చేయలేదన్నమాట. దేవుల్లో ఆధారపడిన కాబట్టి నిరీక్షణ వచ్చింది, అంటే విశ్వాసం వచ్చింది, బలం వచ్చింది, బలం ఉంది. కాబట్టి దేవుడు మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని, గొప్ప దేవుడు. యోసేపుకు సహాయం చేశాడు. ఇప్పుడు మనం చూసినట్టు పోతిఫరు ఇంటిలో దేవుడు అండగా నిలబడే. అందుకొరకే యోసేపు చేస్తున్నందుకు కూడా పోతిఫరు కూడా అర్థమైంది, యోసేపు చేస్తున్నందుకు కూడా సక్సెస్ అవుతుంది. కారణం ఏంటిది? యోసేపు తండ్రి చిత్తం చేసుకొని బ్రతుకుతున్నాం, జీవగల దేవుని చిత్తం చేసుకొని బ్రతుకుతున్నాం. ఇంకా పోతిఫరు ఇంటిలో మాత్రం కాదు, మన కొన్నిసారి చెప్తే ఇంటిలో అన్ని ఇల్లు కాబట్టి అంత మంచి జరిగింది అని, ఎందుకంటే మంచి వాతావరణం మంచి ఉంది కదా, అందుకొరకు అన్ని సక్సెస్ అయింది అని. కానీ పొరిలారా మనం చూడండి, తర్వాత మనం చూడవచ్చు చెరసాల్లో వాతావరణం అంతా అనుకూలం లేదు అనగాని చెరసాల్లో కూడా ప్రియులారా మనం జీవంగల దేవుడు అండగా నిలబడే, అక్కడ కూడా సక్సెస్ ప్రియులారా మనం చూడొచ్చు.
తర్వాత దేవుడు జ్ఞానం ఇచ్చి కృప ఇచ్చి కృపావరాలు మనం ఇచ్చి మనం చూసినట్లయితే యోసేపుకి మనకిచ్చిన ఒక్క కృపావరం కానీ ఆ చిన్న గుంపులో నమ్మకంగా వాడామన్నమాట. మనమైతే 10 మంది అయినా మినిమం మనకు రావాలి, లేదంటే ఒక 50 మంది అయినా వచ్చినప్పుడే మన నోరు తెరబడతాము, లేదంటే మనం మౌనంగానే ఉండిపోతాము. లేదంటే కింద ఈ ఒక్క వ్యక్తితో నేను ఎలాగ సువార్త చెప్పాలి, ఈ ఒక్కరి కొరకు నేను ఏం ప్రార్థన చేయాలి అని మనం పరిస్థితిని బట్టి మన మనస్సు కొన్నిసారి విసిగిపోతాము. యోసేపుకు పిల్లలు అలాగే లేదు, ఇద్దరు కానీ పర్లేదు, ఒక్కరు దొరికినా కూడా ప్రార్థన చేస్తారు. యోసేపు అలాంటి వారు ఒక్కరైనా పర్లేదు. కాబట్టి మన యేసుక్రీస్తు కూడా మనం చూడొచ్చు, ఒక్క వ్యక్తి కొరకు వెతికి వచ్చినట్టు ప్రియులరా, ఒక్క వ్యక్తి కూడా చాలా ఇంపార్టెంట్ అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మన మనసులో 100 మంది కానీ 1000 మంది ఉంటేనే మనకు అదే లేదు ఉండే దేవుడు లేనట్టు కొన్నిసారి అనిపిస్తాము. కాబట్టి కానీ యేసుక్రీస్తు ప్రియులారా మనం చూడండి, ఒక్క వ్యక్తి కొరకు వెతికి వచ్చాం. హల్లెలూయా. చూడండి, కాబట్టి ఇప్పుడు ఇలా ఒక్క వ్యక్తి కూడా చాలా ప్రాముఖ్యమైనది అనమాట. అందుకొరకు 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయిన 99 గొర్రెలను ఒక చోటులో సేఫ్టీగా నిలబెట్టి ఆ ఒక్క గొర్రె కొరకు వెదకి వచ్చిన కాబట్టి నేను రక్షణ పొందాను, లేదంటే మీరు నేను ఎలాగే రక్షణ పొందుతారు. ఒక వ్యక్తిను 99 గొర్రెలు ఉండేనే నేను ప్రార్థన చేస్తాం, లేదంటే పరిచర్య చేస్తామంటే తప్పిపోయిన ఒక్క గొర్రె ఉన్న నా పరిస్థితి మీ పరిస్థితి ఏమవుతుంది? స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఒక్క వ్యక్తి కూడా దేవుని యొక్క దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనదని సత్య పరిశుద్ధాత్మ వల్లనే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక్క వ్యక్తి కొరకు కొన్నిసారి పరిచర్య చేయాల్సిన పరిస్థితి దేవుడు ఇస్తాడు, కొన్నిసారి 2 వ్యక్తి కావచ్చు. కానీ యోసేపు ప్రియులారా మనం చూసినట్లయితే ఆ 2 వ్యక్తి కొరకు చెరసాల్లో ఫెయిత్ఫుల్ గా మినిస్టర్ చేశామన్నమాట. పొద్దున లేవగానే అప్పుడు మనం చూసినట్లయితే పరిస్థితులు అనుకూలం లేదు, చెరసాల్లో కూడా పరిచర్య జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు తోడుకుంటే ఎక్కడైనప్పుడు ఇలా జీవగల దేవుని యొక్క పరిచర్య జరుగుతాయి అనమాట. దానికి పలాని ప్లేసులు జరుగుతాయని లేదు. హల్లెలూయా. కాబట్టి చెరసాల్లో కూడా అద్భుతమైన మినిస్ట్రీ దేవుని కృపలో ఆధారపడి యోసేపును జీవగల దేవుడు వాడుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కాబట్టి ఫెయిత్ఫుల్ గా ఉన్న కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి యోసేపు చెప్పామన్నమాట, నన్ను మీరు జ్ఞాపకం చేయాలి, మీరు బయటకు వెళుతారు, ఇద్దరు బయటకు వెళ్తారు, రాజును కలుస్తారు. కాబట్టి నా గురించి రాజుతో రికమెండ్ చేయాలి, నన్ను అనవసరంగా దీనిలో తప్పుడు కేసు పెట్టి నన్ను దీనిలో ఇరికించాం, ఈ చెరసాల్లో నేనున్నా, కాబట్టి నన్ను బయటకు తీసుకొని రావాలి, నేను మీకు సహాయం చేస్తున్నా కదా. చూడండి, యోసేపు తన పరిచయం ద్వారా సహాయం చేశారు. కాబట్టి సహాయం పొందిన వారు తిరిగి సహాయం ఇవ్వడం ప్రియులరా. కాబట్టి మనం చూడవచ్చు, బైబిల్లో రాయబడింది మేలు చేసే విషయంలో మనం విసిగిపోవద్దు. ఇప్పుడు యోసేపు మేలు చేశారు, ఇద్దరు వ్యక్తి జీవితంలో ఫెయిత్ఫుల్ గా మేలు చేస్తామన్నమాట. కాబట్టి మనం చూసినట్లయితే వారు వెళ్ళారు, మర్చిపోయామన్నమాట. అంటే కొన్నిసారి మనం చేస్తున్న విత్తనాలు పెడుతున్న వెంటనే మనకు దాని ఒక జవాబు రాలేదేమో, కొంత టైం పడతాయి. కాబట్టి విసిగిపోవద్దు. అక్కడ కూడా ప్రియులారా మనం చూసినట్లయితే యోసేపు విసిగిపోలేదు. వారిద్దరిని మర్చిపోయింది కదా, నన్ను మర్చిపోయింది కదా, వారు ఓకే చెప్పి వారు వెళ్ళి ఉండవచ్చు. కానీ వారు ఒక సంతోషాన్ని బట్టి మర్చిపోయి ఉండవచ్చు, ఏదన్నప్పుడు కూడా ప్రియులరా. కాబట్టి ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనుషులు కొన్నిసారి వారి యొక్క పరిస్థితిని బట్టి నిన్ను కూడా కొన్నిసారి మర్చిపోతుంది. మనం తప్పు ఉంటుంది, కొన్నిసారి జ్ఞాపకం చేస్తూ కొన్నిసారి మర్చిపోవద్దు, సహజం అన్నమాట. కాబట్టి పలానా బ్రదర్, పలానా వ్యక్తి నన్ను జ్ఞాపకం చేయడం లేదు అని బాధపడవద్దు. మేలు చేసే విషయంలో మనం విసిగిపోవద్దు అనమాట, బాధపడవద్దు. మనం ప్రార్థన చేసుకొని ఇంకా మేలు చేసుకోని బ్రతకాలి. కానీ ఒక రోజు వస్తాయి అనమాట, ఒక సమయం ఉంది అనమాట. ఆ సమయంలో ప్రియులారా మనం మేలు చేస్తున్న మేలు మనం అది అనుభవంగా మార్చబడతాయి, రిటర్న్ వస్తాయి అనమాట. మేలు మనం చేస్తున్న మేలు తిరిగి మనం పొందినట్టు జీవంగల దేవుడు ఉన్నా కాబట్టి దేవుడు చేస్తాడనమాట. కాబట్టి యోసేపును మర్చిపోయినా కానీ జీవగల దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే యోసేపును మర్చిపోలేదు. కాబట్టి మనం అర్థం చేసుకో, కొందరు మనుషులు కొన్నిసారి మర్చిపోతారు. అంటే వారు మన దేశీ కట్టవద్దు, సనగవద్దు. వారు మర్చినా స్తోత్రం, వారు జ్ఞాపకం చేసినా పర్లేదు, మర్చిపోయినా పర్లేదు.
కానీ జీవంగా దేవుడైతే ఉన్నాడు కాబట్టి దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ప్రియులారా, దేవుడు నిన్ను అసలు మర్చిపోయే దేవుడు కాదు. ఎవరు మర్చినా మన దేవుడు మాత్రం మర్చిపోలేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి తగిన సమయంలో ప్రియులారా, బైబిల్ గ్రంథంలో 1 పేతురు 5:6 రాయబడినట్టు తగిన సమయంలో జీవగల దేవుడు ఆమె యోసేపును ప్రియులారా లేవనెత్తామన్నమాట. దాని కొరకు దేవుడు గొప్ప దేవుడు కాబట్టి, సర్వాధికారి కాబట్టి, ఎంత గొప్ప అధికారంలో ఉన్న వ్యక్తి అయినా సరే వారి హృదయాన్ని కూడా దేవుడు మార్చడానికి జీవంగల దేవునితో సాధ్యమన్నమాట. దేవునికి సాధ్యం. కాబట్టి మనం చేయాల్సింది జీవగల దేవునితో మన ఫెయిత్ఫుల్ ఉండే చాలు. దేవుడు మన పక్షంగా కార్యం చేస్తాడు. కానీ కొన్నిసారి మనకు ఆ ఓపిక లేదేమో, అబ్బో దేవుడు కూడా నన్ను మర్చిపోయిందేమో అని ఆ 2 సంవత్సరాల మధ్యలో కూడా ప్రియులారా యోసేపు జ్ఞాపకం చేయలేదు కావచ్చు. కాబట్టి మనం కూడా కొన్నిసారి దేవుడు కొన్ని విషయానికి తొందరగా జవాబు ఇవ్వలేదండి, అబ్బో దేవుడు నన్ను మర్చిపోయిందేమో, ఇక ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. అందుకని కొందరు తప్పుడు నిర్ణయం చేస్తారు. సూసైడ్ చేయాలని కొందరు, లేదంటే పారిపోవాలని, ఇంకా ఫెయిల్ అయిపోయిందని, ఇంకా నాకు బ్రతుకు లేదని తప్పుడు నిర్ణయంలోనే చీకటిలో కొందరు బ్రతుకుతారు. మరి యోసేపు ప్రియులారా మనం చూసిన తేలాగా తప్పుడు నిర్ణయం చేయలేదు. జీవగల దేవుడు ఉన్నాడని గ్రహించిన వ్యక్తి, దేవుని కోసం అన్నదైన బిడిన వ్యక్తి ప్రియులారా తప్పుడు నిర్ణయం చేయలేదు. వేచి విన్నామన్నమాట. దేవుని శుద్ధించుకొని, దేవుని మహిమపరుచుకొని సమయం కొరకు వేచి ఉన్నామన్నమాట. కాబట్టి దేవుడు ప్రియులారా తగిన కాలంలో మనం లేపుతాడు. కాబట్టి మనం వేచి ఉండాలి, దేవుని సన్నిధిలో వేచి ఉండాలి. కాబట్టి ప్రియులారా తర్వాత దేవుడు ఇంకా ఒక మంచి ఛాన్స్. ఇప్పుడు ఆ ఇద్దరు వ్యక్తి జీవితంలో నమ్మకంగా పరిచయం చేసిన కాబట్టి వారు మర్చిపోయింది, వారు పిలవాల్సిన వారు కానీ ఒకవేళ వారు పిలిచినా కానీ ఇంత గొప్పగా స్థాయికు యోసేపు రాలేదు. అది కూడా ఒక విషయం ఉంది. ఒకవేళ వారు పిలిచినా కానీ చిన్న ఒక బహుమానం ఇచ్చి పంపిస్తారేమో. కానీ ప్రియులారా మనం చూసిన జీవంగల దేవుడు ఇంకా సమయం పడింది. అంటే యోసేపు కూడా కృపలో ఎదగాలి, అభిషేకంలో ఎదగాలి, దైవజ్ఞానంలో ఎదగాలి. ఇప్పుడు సమయం కావాలి. కాబట్టి మన దేవునిలో ఎదగాలి అంటే ప్రియులారా సమయం పడితే, మన పరిశుద్ధలో ఎదగాలంటే, దైవజ్ఞానంలో ఎదగాలంటే, దేవుని కృపలో మనం ఎదగాలంటే కొంత సమయం పడితే, మన మారు మనస్సు అంటే మన మనసు నూతన పరచబడడం ఆ విషయంలో మనం ఎదగాలంటే సమయం పడతాయి. కొన్నిసారి మనం ఊహించిన కంటే కొన్నిసారి ఎక్కువ అవుతుంది, కానీ సమయం పడతాయి అనమాట. ఇప్పుడు యోసేపు ఎదగడానికి సమయం పడతాయి, దేవునికి తెలుసు. కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు ప్రియులారా యోసేపు ప్రియుల దేవుడు జీవగల దేవుడు రాజు కూడా కళ ఇచ్చామన్నమాట. రాజు కూడా ఆ కళ వివరించడానికి వెళ్ళదండి, దాని అర్థం చెప్పేవారు ఎవరు లేని పరిస్థితి. అప్పుడు ఎదగామన్నమాట. ఎవరైనా ఉన్నారా, ఇంటర్ప్రిటేషన్ గిఫ్ట్ కలిగిన వారు ఎవరైనా ఉన్నారని వెదగడం ప్రారంభించాము. కాబట్టి చివరికి ప్రియులారా మనం చూసినది దేవుడు యోసేపును ముందుగా సిద్ధపరిచామన్నమాట. జీవగల దేవుడు యోసేపును ముందుగా సిద్ధపరిచాం. ఆ రాజుకు కల ఇచ్చాము. కాబట్టి యోసేపు చాలా స్పష్టంగా దాని అర్థం చెప్పామన్నమాట. కాబట్టి దేవజ్ఞానం గొప్పది అనమాట. దేవజ్ఞానం గొప్పది, దేవజ్ఞానం. కాబట్టి దేవుని స్వరమైన భిన్నస్థాయిలో మనం ఉండాలి. మన ఎదగదాలి, మన పైకి రావాలంటే దేవజ్ఞానంలో మనం ఎదగాలి, అభిషేకంలో దేవుని ప్రశంసలో మనం ఎదగాలి, పరిశుద్ధాలు మనం ఎదగాలి అనమాట. పరిశుద్ధాలు మనం ఎదగాలి. ఫియర్ అంటే చీకటి అనమాట, చీకటి అపవిత్రత అనమాట. ఫియర్ కలిగిన వ్యక్తి అంటే అది అపవిత్రత అనమాట, ఫియర్. అందుకొరకు పరిశుద్ధాన్ని దేవుడు చెప్తానమాట, భయపడకము దేలిపడకము అని దేవుడు మాట్లాడితే. ఫియర్ అంటే ప్రియులారా ఆదాము ఒక పాపాన్ని బట్టి వచ్చిన ఇదనమాట. ఇప్పుడు నుండి ఫియర్ స్టార్ట్ అయింది. ఆదాము నువ్వు ఎక్కడే అని దేవుడు అడుగుతున్నప్పుడు ఆదాము భయపడి దాగి ఉన్నాం అనమాట. కారణం ఏంటిది? తనలో అపవిత్రత ఉంది అని అర్థమైంది. దానివల్ల ఫియర్ వచ్చింది. ఇప్పుడు దాని నుండి జీవగల దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఎలాగ విడిపిస్తాడు? దేవుడు తిరిగి మనకు మహిమ ఇస్తాడు. యేసు ద్వారా పాపాలు క్షమించి కడిగి మీరు నీతిమంతురాలని రేపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నిరంతర దేవుడు అనుగ్రహిస్తాడు. నీతిమంతులు సింహం వల్ల ధైర్యం ఉంది అనమాట. హల్లెలూయా. కానీ పాపి అని నువ్వు అనుకోని ఉన్నంతకాలం నీకు భయం వస్తాయి అనమాట. మనుషుల ముందు నిలబడలేదు, సాతాను ముందు నిలబడలేదు, దేవుని ముందు నిలబడలేని పరిస్థితి. ఇప్పుడు ఈ 3 పరిస్థితుల నుండి తన దేవుడు క్రీస్తు ద్వారా మనకు పరిష్కారం తీసుకొని వచ్చినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మనల్ని
సాతాను ముందు మనం నిలబడాలి, ధైర్యంతో నిలబడాలి, భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా మనుషుల ముందు మనం నిలబడాలి, భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా జీవం గల దేవుని ముందు మనం ధైర్యంతో నిలబడాలి. ఇప్పుడు ఈ స్థాయికు ఇప్పుడు ఇలా క్రీస్తు ద్వారా తండ్రిన దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, పాపం దాని అపవిత్రత అది ఉంది అని గ్రహించిన వ్యక్తి అపరాధ భావంతో ఫియర్తో బ్రతున్న వ్యక్తి ఆ ఫియర్ వాళ్ళని బంధించబడిన స్థాయిలో ఉన్నామన్నారు. కానీ ఫియర్ వాళ్ళని బంధించబడిన స్థాయిలో ఉన్న వ్యక్తి కొన్నిసారి ఏం చెప్తారు, నా తండ్రి వల్లనే, లేదంటే నా అమ్మ వల్లనే, నా బ్రదర్ వల్లనే, ఫలానా వారు వల్లనే నేను పైకి రావడం లేదు అని చెప్తారు. కానీ సొంతం అర్థం చేసుకోవడం లేదనమాట. ఈ సమస్య దాని యొక్క రూట్ ఏంటిదని అర్థం చేసుకోవడం లేదు. కానీ ఫలానా బ్రదర్, ఫలానా వారు పరిస్థితి గురించి చెప్తారు, పరిస్థితి నాకు అనుకూలం లేదు కాబట్టి నేను పైకి రావడం లేదు అని చెప్తారు. కానీ అసలైన సమస్య ఏంటి? పాపం ద్వారా అపవిత్రత, దాని వలన అపరాధ భావం, ఫియర్ వచ్చి బంధించబడిన స్థాయిలో ఉన్నా, అంటే సాతాను చేత బంధించబడిన స్థాయిలో ఉన్నా. కానీ అది చూడకుండా సాతాను డైవర్ట్ చేస్తాడనమాట. నీ డాడీ, లేదంటే నీ అమ్మ, లేదంటే మీ తోడు ఉన్నవారు అని దయ్యాలు చెప్తాడు. ఎందుకంటే సాతాను కోరుకోవడం లేదు. సాతాను మన శత్రువు సాతాన్ అని మనం తెలుసుకోవడం సాతానుకు ఇష్టం లేదు. ఎందుకంటే సాతాన్ పని అయిపోతాయి అనమాట. కాబట్టి ప్రియులను మన అసలైన శత్రువు ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. అసలైన మన ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవాలి. పాపం ఒక సమస్య, కానీ దానికి పరిష్కారం యేసు రక్తం ద్వారా దేవుడు తీసుకొని వచ్చినాడు. స్తోత్రం. అపరాధ భావం దాని నుండి బయటపడడానికి యేసు రక్తం ద్వారా దేవుడు నీతి మందిలో తెరిచాడు. నీతి గురించి ధ్యానించండి. ఎందుకు? సాతాను చెప్తున్న స్వరమే విని అపరాధ భావంతో బ్రతికి భయంతోనే బంధించబడిన స్థాయిలో ఎందుకు ఉండాలి? ఇప్పుడే తప్పుడు నిర్ణయం చేయవద్దు, మంచి డెసిషన్ తీసుకోండి. యేసు రక్తం ద్వారా నేను నీతి మందిరాలను అని గ్రహించుకొని అది 100 సారి కానీ 10,000 సారి కానీ లక్షల సారి చెప్పండి, లోపల ఎన్నిసారి కానీ అది ధ్యానించండి, అది ఒప్పుకోండి, కన్ఫ్యూస్ చేసుకోండి. యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు మనకు రక్షణ, నీతి ఉచితంగా ఇచ్చాం. దేవుని యొక్క నీతి, దేవుని యొక్క రక్షణ కొనియాడండి, పాట పాడండి, స్తుతించండి. అప్పుడు ఏమవుతుంది? దాని నుండి బయట పడతాయి అన్నమాట. నేను నీతివంతుడును, నేను పరిశుద్ధుడును, నేను దేవుని ప్రియ కుమారును అగడేపు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి మనం ఫియర్ స్పిరిట్ను, ఏ దెయ్యం అయితే అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని యేసునామములో ఓవర్కమ్ చేసుకొని మనం బయటకు రావచ్చు. కాబట్టి ఇప్పుడు మన దేవుడు చిరసాల అనుభవం నుండి బయటకు తీసుకొని వచ్చే దేవుడు. చిరసాల అనుభవం నుండి మనల్ని బయటకు తీసుకొని వచ్చే దేవుడు రెడీగా ఉన్నా. కానీ మనం కూడా రెడీగా ఉండాలి. మనం కూడా తప్పుడు సమాచారం విని ఆ తప్పుడు సమాచారమే నా పట్ల ఉన్న దేవుని చిత్తమని అనుకొని ఉంటే బయటకు రాదు. తప్పుడు సమాచారం విని అబద్ధాలు, కొన్నిసారి అర్థ సత్యాలు కూడా దెయ్యలేపుతారు. అది విని అదే నిజమని అనుకొని ఉండే దానిలో బంధించబడిన స్థాయిలో బ్రదర్ అనమాట. అందుకొరకు పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధాత్మ వలన చదవాలి. నేను నా విడుదల కోరుకు, నేను పైకి నన్ను లేవనెత్తే దేవుడు నా దేవుడు, నన్ను హెచ్చించే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఎలా కాలంలో అంటే దేవుడు మనల్ని కృంగదీసే దేవుడు కాదు. మనల్ని నీవు తక్కువ స్థాయిలో ఉండాలి కాబట్టి నీ తక్కువ స్థాయిలోనే ఉండాలని దేశంతో నిన్ను ఎల్లప్పుడు కింద పెట్టే దేవుడు కాదు. మన దేవుడు ప్రియులారా బైబిల్లో రాయబడింది, మన దేవుని స్థానంలో తగ్గించినప్పుడు దేవుని చేయి మనం లేపుతాడనమాట. అక్కడ గర్వం మనం రిజెక్ట్ చేయాలి. గర్వంతో ఉండే బైబిల్లో రాయబడింది పడిపోతుంది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే యోసేపు తన సొంత గర్వాన్ని బట్టి కాదు, చెరసాలలో అనుభవంలోనికి వెళ్ళి సొంత గర్వాన్ని బట్టి కాదు, పరిశుద్ధ కొరకు నిలబడాం. తప్పుడు సమాచారాలు కొందరు ప్రచారం చేశారు. దాన్ని బట్టి పోతిఫర్ అధికారి కూడా తప్పుడు మెసేజ్ విని తప్పుడు ధైర్యం చేసుకున్నాం అనమాట. అలాగే యోసేపు ప్రియుల చెరసాలలో ఉన్న పరిస్థితి. కానీ జీవంగా దేవునికి తెలుసు యోసేపు ఇన్నసెంట్. కాబట్టి ప్రియుల దేవునికి తెలుసు, మీరు నేను ఇన్నసెంట్ అనే దేవునికి తెలుసు. ఎందుకంటే అసలైన శత్రు సమస్య సాతానని ప్రభు గ్రహించామనమాట. అందుకొరకు తండ్రి వీరేం చేస్తున్నారో వారికి తెలియదు కాబట్టి క్షమించమని చెప్పి అది దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఇన్నసెంట్ అని దేవునికి తెలుసు అని అపవాది ఆలోచన వారైనా కొన్నిసారి మనం దారి తప్పిపోతుంది. కాబట్టి ప్రియుల మనం అర్థం చేసుకోవాలి, జీవగల దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి యోసేపుకు ప్రియులు జీవగల దేవుడు సహాయం చేస్తాడు, లేవనెత్తారు. ఆ దేవుడు నిరంతరం ఎగరేది ఉన్న దేవుడు మన దేవుడు. కాబట్టి అదే దేవుడు మిమ్మల్ని కూడా లేవనెత్తినట్టు మీ ఏ పరిస్థితుల్లో అయితే పొంగి ఉన్నారో దాని నుండి దేవుడు విడిపిస్తాడు. ఆయన దేవుళ్ళు ఆధారపడాలి.
కానీ మనం చాలాసారి ఏమవుతుంది, దేవుని కన్నా ఎక్కువ మనుషులు ఆధారపడుతుంది. అక్కడ ఆ బెంధకం ఇంకా కొనసాగించబడదు. మనిషి ప్రియులారా, పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడిన ఒక వ్యక్తిలో మీరు సహాయం అడిగి ఉంటే వారు ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా సాతానుకు బంధకం నుండి బయట దేవుడు విడిపించిన వ్యక్తులను దేవుడు వాడతారు. కానీ దేవుని ఆత్మ లేని వ్యక్తులను నీవు ఆధారపడినప్పుడు ఆ వ్యక్తి నీకు ఎంత మట్టుకు సహాయం చేస్తారు, మీ యొక్క బంధకాల నుండి ఆ వ్యక్తి ఎలాగ విడిపిస్తారు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం పూర్తిగా దేవునిలో ఆధారపడాలి, జీవంగల దేవునిలో ఆధారపడాలి. కాబట్టి దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులు, దేవుని ఆత్మ లేని వ్యక్తులు ఉన్నారు, ఆత్మ కలిగిన వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన, వాక్యతో నింపబడిన వ్యక్తులు సలగా మనం అడగాలి. అలాగే దేవుని కుమార్తె, లేదంటే దారి తప్పిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవునికి అడ్వైస్ మంచిది. కాబట్టి జీవంగల తండ్రి అడ్వైస్, జీవగల దేవుని యొక్క అడ్వైస్ ప్రియుల మనం పొందాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియుల తన బ్రతుకులో జయంతో బ్రతికామంటే తండ్రితో మాట్లాడే ప్రార్థనలో తండ్రి అడ్వైస్ పొందుకోని పరలోక తండ్రి ఒక అడ్వైస్. కాబట్టి మనకు అవసరం, నాకు మీకు అవసరం అనమాట. కాబట్టి అది అపోస్తలు బోధ అంటే అదనమాట. అపోస్తలు బోధ అంటే పరిశుద్ధాత్మ నింపబడిన అపోస్తలు తండ్రి స్వరం వినిపిస్తున్నాను అనమాట. జీవగల దేవుని యొక్క స్వరం వినిపిస్తున్నాం అనమాట. జీవ మాటలు వినిపిస్తున్నాను అనమాట. దేవునికి అపోస్తలు బోధ అంటే అపోస్తలు జీవగల దేవుని సమయం గడిపాం. ఇప్పుడు మనం చూసిన అపోస్తలు ప్రియులారా, మనం చూసితే ఆహారం వడ్డించడానికి మంచి అవకాశం వచ్చింది. వారు చెప్పారు, మాకు అది వద్దు, వేరే వారిని పెట్టారు. ఎందుకంటే మా సమయం ప్రార్థనలో సమయం గడపాలి, వాక్య ధ్యానంలో, ప్రార్థనలో వాక్యం. ఎందుకంటే వాక్యం ప్రార్థన ఉండేనే దేవుని స్వరం వినే సామర్థ్యం వస్తుంది అనమాట. ప్రార్థనలో ఆరాధనలో, సుధీలో, వాక్య ధ్యానంలో సమయం గడపాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఈ కాలంలో జనులు దేవుని పడిపోయిన వారు ఉన్నారు, వారికి మనం సహాయం చేయాలి. సహాయం చేయలేదంటే వారు ఆ సమయం కూడా ఇంకా వేరే పని చేసి బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. సంఘం బిడ్డలు లేదన్నప్పుడు ఓకే, పౌలు కూడా ఎలా చేసినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. సంఘం విశ్వాసులు లేదు, సహాయం చేయాల్సిన వ్యక్తులు లేదు, ఇప్పుడు పని చేసి బ్రతక. కానీ సంఘం స్థాపించబడాం, విశ్వాసులు లేపబడాం, మంచి మంచి ఉద్యోగం కలిగిన వారు, జోబు చేసిన వారు, మంచి సంపాదన కలిగిన వారు ఉన్నారు. కానీ వారు ఆ సంపాదన అందు కూడా సొంత ఖర్చు కొరకు వాడుకోవడం తప్పు కాదు, కానీ అంత సొంత ఖర్చు కొరకు వాడుకోవద్దు. అలా వాడుకొని ఉంటే దేవుని పనులు అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, సమస్యలే, భవిష్యత్తు అంతా కూడా సమస్యలే. తరతరాలకు చాలా ఇబ్బందికరమైన విషయం అనమాట. తరతరాలకు అది చాలా నెగిటివ్ అనమాట. కాబట్టి ప్రియులారా, మనం దేవుని రాజ్యం కొరకు మనం పెట్టుబడి పెట్టాలి. సంపాదించుకోవడం తప్పు కాదు, పాపం కాదు, కానీ అది ఎలాగ మేనేజ్ చేసుకోవాలని కూడా ప్రియులారా మనం నేర్చుకోవాలి. ఎలాగ మనం దాన్ని వాడుకోవాలని కూడా పరిశుద్ధాత్మ అనే బోధ మనం పొందాలి. లేదంటే చాలా డేంజర్ అనమాట. కాబట్టి ఈ కాలంలో ప్రతి కడవలి, అంత్యకాలంలో మనం ఉన్నాం, కడవలి గడియలు ఉన్నాం. కాబట్టి ప్రార్థన చేసిన వారికి ప్రార్థన కొరకు మోసేకు సహాయం చేస్తున్నట్టు మనం సహాయం చేయాలి. కాబట్టి ప్రార్థన చేస్తున్న వారిని మనం డిస్కరేజ్ చేయవద్దు. నీవు ప్రార్థన చేయవద్దు చాలు అని మనం చెప్పవద్దు. చేయము లే, ప్రార్థన చేయమని చెప్పాలి. డాడీ ప్రార్థన చేయమని చెప్పాలి. లేదంటే బ్రదర్స్ నువ్వు ప్రార్థన, ఎందుకంటే ప్రార్థన అది చాలా గొప్ప కార్యం అనమాట, మామూలు విషయం కాదు. మోసే మనం చూసినట్టు అది చేశాం. అది దేవునితో మాట్లాడాం, దేవునికి ముఖాముఖిగా దేవునితో సమయం గడిపామన్నమాట. దాని వలన అనేకులు మేలు పొందుతారు. మోస మాత్రం కాదు, మన కొన్నిసారి అనిపిస్తాయి ప్రార్థన చేస్తున్న వారు దీవించబడితే మేము దీవించబడాలని దేశ అనుకోకండి, వారి ద్వారా మనం ఎన్నో మేలు పొందుతున్నాం. సోదరు హల్లెలూయా. కాబట్టి అపోస్తలుల పౌలోది గ్రహించాం. రెండో కొరింథీయులు 1వ అధ్యాయంలో చూడవచ్చు. అపోస్తలుల పౌలోది గ్రహించాం. సంఘ ప్రార్థన తనకు సహాయం, మీరు మాకు సహాయం చేస్తున్నాం మీ ఆత్మ. కాబట్టి ప్రత్యేకం చెప్తున్నాం అనమాట. పరిశుద్ధ ఆత్మ అభిషేకంలో పౌలు ఎదగడానికి ఒక కారణం కూడా సంఘ ప్రార్థన అనమాట. పేతురు కొరకు సంఘం నమ్మకంగా ప్రార్థన చేసినప్పుడు పేతురును జీవంగా బయటకు తీసుకొని వచ్చారు. ప్రార్థనకి ప్రియులను పౌరుంది. ఇప్పుడు ప్రార్థనలో దేశ ప్రియులను మనం తగ్గిపోవద్దు, భక్తి ధ్యానంలో తగ్గిపోవద్దు, సుది ఆరాధనలు మనం తగ్గిపోవద్దు. మనం నమ్మకంగా ఉండే చాలు, జీవగల దేవుడు హెచ్చిస్తాడు. ఇప్పుడు నమ్మకంగా లేదు అంటే ఏం జరుగుతుంది? నమ్మకం ఉండాలి, ప్రియుల ఫేత్ ఉండాలి. చిన్న విషయంలో ఎక్కువ నమ్మకం చూపాలి. కానీ మనమేమో చిన్న విషయంలో అంత పట్టించుకోవడం లేదేమో, కానీ చిన్న విషయంలో ఎక్కువ నమ్మకం ఉండాలి. దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనం ఫేత్ఫుల్, ఒకవేళ మనుషులు చూడలేదన్నాడు పర్లేదు,
మనుషులు మర్చిపోయినా పర్లేదు, ఆయన జీవం గల దేవుడు చూస్తున్నాడు. ఆ దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు తగిన సమయంలో తప్పకుండా లేవనెత్తాడు, దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి జీవం గల దేవుల్లో ప్రియులారా హృదయపూర్తిగా మనకు ఆధారపడదాం. జీవం గల దేవుళ్ళు హృదయపూర్తి ఆధారపడుతున్నా మీరు మామూలు స్థాయిలో ఉండలేదు. తలగా దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు, పిలిచేవారి దేవుడు నిలబెడతాడు, సాయం చేసే వ్యక్తులుగా దేవుడు అభిషేకించి అనేక దీవించే వ్యక్తిగా జీవం గల దేవుడు వాడతారు. ఇప్పటి ప్రియుల మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధంగా మా ప్రేమ కలదండి, వాక్యం ద్వారా మాట్లాడిన మీ మాటలను బట్టి స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. వాక్యం వెళ్ళిన అందరిని బట్టి వందనాలు. ప్రార్థన ఎగివలసిన వారు జీవితమైన పరిశుద్ధాత్మ బలమైన ఆత్మకార్యం దేవా మీరు దయచేయమతండి. సాతన్ అపవాదికర్యలు విషయం లేవైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం అండి. పరిశుద్ధాత్మ దేవా ప్రతి సమస్య నుండి దేవా వారి యొక్క తండ్రి ప్రతి పరిస్థితి ప్రభావ మీరు ఎరిగిన దేవుడు తండ్రి పూర్తి వాక్యం ద్వారా ఆత్మదేవ విడిపించమతండి, లేవనెత్తమతండి, అభిషేకించి లేవనెత్తమతండి, మీ కృపను లేవనెత్తమతండి. సోదరు యోసేపును ఆమె తండ్రి అభిషేకించి బలపరిచి తండ్రి ఓదార్పు చేసి బలపరిచి ఆమె దీర్ఘాయుసు ఇచ్చి మంచి కుటుంబ జీవితాలు అనుగ్రహించి మంచి పిల్లలు అనుగ్రహించి దైవజ్ఞానం అనుగ్రహించి మంచి ఆమె కృపావరాలు అభిషేకం గొప్ప కృప అనుగ్రహించి దేవా మీరు క్రమంగా మీ చిత్తానుసరంగా లేవనెత్తినట్టు వాక్యం విన్న ప్రతి ఒక్కరు వారి జీవితంలో ఏ సమయంలో తండ్రి మీ కృపను బట్టి అందరూ ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయికి నడిపించండి. మానసికంగా బలపరచం, శారీరకంగా బలపరచం, ఫైనాన్షియల్ గా బలపరచండి. మరి కుటుంబ జీవితాలు దీవిస్తున్నాం. శాంతి సమాధానం నెమ్మది కుమ్మరించండి. తండ్రి అభావధికారి పరిశుద్ధాత్మకంగా కాలిపోయిన లాగా తండ్రి పిల్లలకు చక్కని భవిష్యత్తు దయపోతండి. చదువుతున్న వారికి మంచి జ్ఞానం దవాదయము, జోబు చేస్తున్న వారికి మీ కాపుదల తండ్రి దయచేమో తండ్రి. యోసేపుకు ఆమెన్ ప్రమోషన్ అనుగ్రహించుడు తండ్రి, ఫెయిత్ఫుల్ మృదైన యోసేపు ప్రమోషన్ అనుగ్రహించుడు తండ్రి. ప్రతి ఒక్కరు ఆమెన్ ప్రమోషన్ పొందినట్టు తండ్రి మీ కృపవలైన ఇంకా గొప్ప స్థాయికి ఉండినట్టు కృప తండ్రి దయచేమని హృదయ ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు వేసిన వారందరినీ దీవిస్తున్నాం తండ్రి. మీ రక్తంగా దాపిస్తున్నాం, మహిమగత మీకు అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.